when we are in the safe location, safe place, highest positions మనం ఉంటున్నప్పుడు, లేకపోతే మన జీవితం ప్రయాణములలో వెళ్తూ ఉంటున్నప్పుడు, మన అక్కరలలో బాగా గమనించండి. ఒక ప్లేస్ ఉంటున్నది, అక్కరలు ఉండేటువంటి ప్లేస్. ఏదది? ఆకలైనటువంటి ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ ఏంటి? సేఫ్ ప్లేస్. హల్లెలూయా. అంటే నెక్స్ట్ మన అక్కర్లన్నీ తీరిన తర్వాత ఏ ప్లేస్లోకి వెళ్తాం మనము? సేఫ్ ప్లేస్, లొకేషన్లోనికి వెళ్తాం. హల్లెలూయా. ఆ ప్లేస్లో ఉంటున్నప్పుడు అక్కడ కూడా శోధనే, ఎక్కడ కూడా అపవాది వదిలిపెట్టడు. మరణించేంత వరకు యేసుప్రభువుని వదిలిపెట్టలేదు. కాబట్టి నువ్వు ఫిక్స్ అయిపో, చనిపోయేంత వరకు కూడా వాడు మనల్ని వదిలిపెట్టడు. హల్లెలూయా. చనిపోయేంత వరకు వాడు ఓడిపోవడానికి మన ఎద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. వాడు ఓడిపోవాలి, మనము విజయము, దేవుని యొక్క విజయం అది ప్రకటింపబడాలి. హల్లెలూయా. నెక్స్ట్ అక్కడ ఆ చోట ఉంటున్నప్పుడు, సాతానా, నీ ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ ద థింగ్ ఏంటనంటే అండి, అద్భుతమైనటువంటి విషయం. నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్ళాడు. మొదటిది అది టెంపుల్ పినకిల్ ఏదైతే ఉంటున్నదో అక్కడ ఇంకొంచెం పంచుకుంటాను. యువర్ ట్రస్ట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద నీకున్నటువంటి నమ్మకం కూడా అక్కడ శోధింపబడుతుంటున్నది. ఆ చోటన ఇప్పుడు క్రిందికి దుమితే దేవదూతల కథ, నిలబడి ఉంటున్నాడు, వాక్యముతో సమాధానం చెప్పాడు. కానీ ఆ చోటన ఏంటి అంటే, దేవుని పైన నీవు ఆధారపడడమును మనం నేర్చుకోవాలి. ద ట్రస్ట్ అపాన్ ద లార్డ్. దేవుని పైన ఆ పరిస్థితులలో, ఆ ఒత్తిడిలో అపవాది శోధిస్తుంటున్నప్పుడు, తండ్రి నీవు నాకున్నావు, నన్ను కాపాడువాడవు, నన్ను బలపరచువాడవు, నాకు శక్తినిచ్చువాడవు. ఏ పరిస్థితులు వచ్చినా ఆ సమయంలో దేవా తోడుగా ఉన్నావు అనేటువంటి మాటలనే మనము మాట్లాడాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి సమయంలో విశ్వాసములో ఎప్పుడు మనము ముందుకు వెళ్ళాలి తప్ప, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఓటములు వచ్చినా, మలుపులు ఎదురైనా ఆ పరిస్థితులలో ముందుకు సాగాలే తప్ప ఎన్నటికీ కూడా మనము దారి తప్పి పక్కకు వెళ్ళకూడదు. మనుషుల నుంచి వస్తాయండి, శత్రువుల నుంచి వస్తాయి, ఇంకా చెప్పాలనంటే మన బంధువుల దగ్గర నుంచే వస్తాయి. ఎవరి దగ్గర నుంచి? మన బంధువుల దగ్గర నుంచే, మన కుటుంబములలో నుంచే అనేకమైన పరిస్థితులు వస్తాయి. రాకోకుండా ఉన్నాయా? ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఆ మాటలు ఎదురైనప్పుడు, తండ్రి నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు బలముగా ఉన్నావు, నాకు సహాయముగా ఉంటున్నావు. ఆమేన్. హల్లెలూయా.